ఒకప్పుడు ఇప్పటిలా కాకుండా అడవులు, కొండలు చాలా ఎక్కువగా ఉండేవి. అలాగే ఒకచోట ఎక్కువ మటుకు కొండలే ఉంటాయి. ఆ కొండలకు మేము చాలా ఎత్తుగా, దృఢంగా ఉన్నాము, మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు అని పొగరు కూడా ఉంటుంది. ఓ రోజు ఆ ప్రదేశంలో ఒక ఎలుక తిరుగుతూ ఉంటుంది. ఎలుకను చూసిన ఒక కొండ, ఇంత చిన్నగా ఉన్న నిన్ను చూస్తే నాకు చాలా నవ్వొస్తుంది. అసలు నువ్వు ఏమీ చేయలేవు. నేను చూడు ఎంత ఎత్తుగా, బలంగా ఉన్నానో. నేను మేఘాలను కూడా ఆపగలను. అసలు మీ వల్ల ఈ భూమికి ఏ ఉపయోగమూ లేదు అని కొండ ఎలుకను ఎగతాళి చేస్తుంది. నీ అంత పెద్దగా లేకపోయినా నేను కూడా బోలెడు పనులు చేయగలను. నువ్వు మేఘాలను ఆపగలవేమో, నేను నిన్ను తొలవకుండా ఆపగలవా నన్ను అని అంటుంది ఎలుక. నువ్వు నన్నేం చేయగలవు? ఒక్క రాయిని కూడా కదిలించలేవు అని పగలబడి నవ్వుతుంది కొండ. సరే, నేనేం చేయగలనో అది కూడా చూపిస్తాను అని అనుకున్న ఎలుక తన తోటి ఎలుకలను తీసుకువస్తుంది. ఈ అల్పప్రాణులైన ఎలుకలు నన్నేం చేయగలవు అని కొండ ఏమీ పట్టించుకోదు. ఎలుకలు అన్నీ కలిసి కొండను తవ్వడం ప్రారంభిస్తాయి. కొండకు కన్నాలు పడి కొన్ని రాళ్ళు కూడా జారిపోతుంటాయి. ఇది చూసిన కొండకు భయం కలుగుతుంది. ఒక్కో రాయి జారిపోతుంది. ఇలాగే వదిలేస్తే నేను నా రూపమే కోల్పోయేలా ఉన్నాను అని అనుకున్న కొండ, నన్ను క్షమించు ఎలుక, నిన్ను అవమానించి తప్పు చేశాను. సృష్టిలో ప్రతి జీవికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఏది అల్పమైనది కాదు అని తెలుసుకున్నాను. దయచేసి నన్ను క్షమించి తవ్వడం ఆపండి అని వేడుకుంటుంది కొండ. కొండకు బుద్ధి వచ్చిందని తన స్నేహితులను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఎలుక.